డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే బోండా ఉమా. పట్టభద్రులందరూ ఓటు వేసే విధంగా కూటమి నాయకుల కృషి చేయాలని సూచన. వన్ టౌన్ సితారా సెంటర్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం. మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి. మేళతాళాల నడుమ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కోరారు. విజయవాడ ది వెన్యూ కన్వెన్షన్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాంతో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల తెలుగుదేశం కూటమి బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర గెలుపు కోసం కృషి చేస్తున్నామని, పట్టభద్రులు ఖచ్చితంగా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేసే విధంగా కూటమి నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారని తెలిపారు. విజయవాడ సితారా గ్రౌండ్స్ జలకన్య ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎగ్జిబిషన్ ప్రాంగణంలో వంట సామాగ్రి, గ్యాస్ బండలు ఉండటంతో అక్కడ ఒక్కసారిగా గ్యాస్ బండలు పేలిపోయాయి. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదంలో స్టాల్స్ అన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై హోమ్ మినిస్టర్ అనిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదని పోలీసు అధికారులు మంత్రికి వివరించారు.
పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఉదయం గంగా పార్వతి సమేతుడైన మల్లేశ్వరుడు పురవీధుల్లో ఊరేగారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగ సాగింది. ఉదయం గంగా పార్వతి సమేతుడైన మల్లేశ్వర స్వామి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. దుర్గగుడి ఘాట్ రోడ్ వద్దనున్న కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. గంగా పార్వతి సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు పూజాధికారులు నిర్వహించారు. అనంతరం అర్చకులు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ప్రచార రథం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణ ఆద్యంతం కన్నుల పండుగ సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రచార రథం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా మల్లికార్జున మహామండపానికి చేరింది. కార్యక్రమంలో వైదిక కమిటీ సభ్యులతో పాటు దేవస్థానం అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తేదీ నాటికి స్వయం సహాయక బృందాల ప్రొఫైలింగ్ ను పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. బుధవారం ఉదయం పెజ్జోన్పేట, పూనానందపేట, హాట్పేట, పప్పులమిల్ ప్రాంతంలో గల సచివాలయాలను సందర్శించి ఆర్పీలు చేస్తున్న ఆన్లైన్ ఎన్హెచ్జీ ప్రొఫైల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వయం సహాయక బృందాల సభ్యుల వివరాలను ఆన్లైన్ చేసే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని, ఫిబ్రవరి 15 కల్లా వారి పరిధిలో ఉన్న అన్ని బృందాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. పెజ్జాన్పేటలో నివసిస్తున్న మురళీకృష్ణ నివాసంలో సూర్యఘర్లో భాగంగా ఇన్స్టాల్ చేసిన సోలార్ ప్యానెల్స్ ను పరిశీలించారు. కిచెన్ లో పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత, వసతుల్లో పరిపూర్ణత పరిశీలించారు. ఈ పర్యటనలో ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీడీ పి వెంకటనారాయణ, యూసీడీ సిబ్బంది పాల్గొన్నారు. ఆదాని అవినీతి భారవంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశంలో అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన ఆదానికి సహాయం చేసే విధంగా ఫారెన్ కరప్ట్ ప్రాపర్టీస్ యాక్ట్ 1977 అమలును 6 మాసాల పాటు నిలిపివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మన దేశంలో ఆదానికి వత్తాసుగా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే అన్ని రకాలుగా సహాయం చేస్తున్నారని, గతంలో హిడెన్బర్గ్ నివేదిక వచ్చిన సమయంలో కనీసం పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు దానిపై చర్చను లేవనెత్తే పరిస్థితి లేకుండా చేశారని సిపిఐ నేత రామకృష్ణ విమర్శించారు. ఇటు మోడీ, అటు ట్రంప్ కార్పొరేట్ అనుకూల విధానాలు తేటతెల్లమవుతున్నాయని ఆరోపించారు. ఆదానికి భారత్ లో మోడీ, అమెరికాలో ట్రంప్ సపోర్ట్ చేయడాన్ని బట్టి కార్పొరేటర్లతో కుమ్మక్కవడానికి ఉవ్విళ్లూరుతున్నట్లుందన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ ఆదాని అవినీతి కార్యక్రమాలపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా మరలా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గారు
మన దేశంలో అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన అదానికి సహాయం చేయడానికి ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1977 యొక్క అమలును నిలిపివేస్తూ దాదాపు 6 మాసాల పాటు దాని అమలును ఆపించబడుతూ ఆయన ఇవాళ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సైన్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఎలాగూ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అదానికి ఒత్తాసుగా అన్ని రకాలుగా సాయం చేస్తూ ఉన్నాడు. ఆయన పైన అవినీతి ఆరోపణలు వచ్చిన గతంలో హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన సమయంలో కనీసం పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు దానిపైన చర్చను లేవనెత్తడానికి కూడా అనుమతించారు. ఇప్పుడు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈరోజు అదానికి అనుకూలంగా ఈ చర్య చేపట్టాడంటే మీరు కార్పొరేట్తో కుమ్మక్కు అవుతున్నారనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. ఇక్కడ అదానికి మోడీ గారి సపోర్టు, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సపోర్టు, మీరు లాలుచిబడి కార్పొరేట్ల అవినీతి కార్యకలాపాలను మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు మరొకటి కానీ దాదాపు 2100 కోట్ల రూపాయల వరకు లంచాలు ఇచ్చాడని చెప్పి భారతదేశంలో 4 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నాడని చెప్పి న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆయన పైన కేసు నమోదైతే దాన్ని మీరు ఇవాళ బలపరిచే విధంగా ఇలాంటి చర్యలు చేపడతా ఉన్నారంటే ప్రభుత్వాలు, అందులోనూ అమెరికా ప్రభుత్వము, ఇండియా ప్రభుత్వము, 2 ప్రభుత్వాలు, ఒక దేశాధ్యక్షుడు, ఒక ప్రధానమంత్రి, మీరందరూ కూడా లొంగి ఆయన గుడిగం చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొట్టుందని నేను అడుగుతాను. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఆయన కోరారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కానూరు విఆర్ సిద్ధార్థ కళాశాల గ్రౌండ్స్ లో పటమట ఇండోర్ స్టేడియంలో కూటమి నేతలతో కలిసి ఆలపాటి పట్టభద్రులను కలుసుకున్నారు. పట్టభద్రుల స్థానానికి తనను గెలిపించాల్సిన ఆవశ్యకతను ఆలపాటి వారికి వివరించారు. శాసన మండలిలో ప్రజాగణాన్ని వినిపించేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రతి ఒక్కరూ మద్దతు పలికి బలపరచాలని విజ్ఞప్తి చేశారు. గద్దె క్రాంతి మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అయిన ఆలపాటిని శాసన మండలికి పంపడం ద్వారా సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార నిమిత్తం కన్నమలూరు ప్రాంతంలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ బోడే ప్రసాద్ గారు, అదేవిధంగా క్రాంతి గారు, ఉషా గారు, అదేవిధంగా సుచరిత గారు, గాంధీ గారు, వీళ్ళందరి యొక్క నాయకత్వంలో అక్కడున్న యోగా వాకర్స్ అసోసియేషను, అదేవిధంగా ఇక్కడి పడమట స్టేడియం చెన్నుపాటు రామకోటయ్య గారి స్టేడియంలో ఉన్నటువంటి ఇక్కడ ప్లేయర్స్ని, వాలీబాల్ ప్లేయర్స్ని, యోగా ఇట్లా అందరినీ కలవటం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైనటువంటి ఆత్మీయతకు ఉన్నటువంటి ఆదరణ
మంచి ప్రభుత్వానికి ప్రగతికి ఓటేస్తామని చెప్పి వ్యక్తులు కాదు, ఇక్కడ ముఖ్యం ప్రభుత్వాన్ని మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఒక మంచి ప్రభుత్వాన్ని, మేము గెలిపించుకున్న ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి ఈ రోజున ఎవరైతే పట్టభద్రులుగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్పే అంశం. మరి ముఖ్యంగా ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు కానీ, అదేవిధంగా కర్నూలులో బోడే ప్రసాద్ గారు కానీ, వీళ్ళిద్దరి నాయకత్వంలో ఓటర్ల నమోదు విషయంలో కానీ, సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి నమోదు కానీ, ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ కానీ, ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటర్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్తో పాటు మెసేజ్లు పంపించడం, మెసేజ్లతో పాటు ఓటు ఎట్లా వేయాలి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎదుట ప్రథమ ప్రాధాన్యత కూడినటువంటి 1 అనే అంకె వేయాలని చెప్పి కూడా విస్తృతమైనటువంటి ప్రచారం ఇంటింటికి జరపడం అనేది చాలా విశేషం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని దేవస్థానం ఈవో ఎన్ సన్యాసరావు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి ఆశీస్సులు పొందారన్నారు. పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ఘనంగా కళ్యాణాన్ని పి శ్రీరామచంద్రమూర్తి అత్యంత నియమనిష్టలతో నిర్వహించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చక స్వాములు అత్యంత నియమనిష్టలతో ఉత్సవమూర్తులను వేదికపై ప్రతిష్ఠించి ఉభయదాతలను స్వామివారి ముందు కూర్చోబెట్టారు. వైకాస్త సంప్రదాయ పద్ధతిలో అర్చక స్వాములు మంత్రోచ్చరణ ఉచ్చరిస్తుండగా స్వామివారికి అధిక సంఖ్యలో భక్తులు వీక్షిస్తుండగా కళ్యాణ వేడుకలు కడు రమణీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు మాజీ మంత్రికి స్వామివారి ఆశీస్సులు అందజేసి ప్రసాదాలను అందజేశారు. దేవస్థానం ఈవో సన్యాసరావు మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించామన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే పద్ధతిలోనే ఈ సంవత్సరం కూడా స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించామన్నారు. ఈ మహోత్సవాలు పరిసమాప్తమయ్యే వరకు భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందవలసిందిగా ఆయన భక్త కోటికి విజ్ఞప్తి చేశారు. 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర బుధవారం మధ్యాహ్నం విద్యాధరపురం సితారా సెంటర్లో జరిగిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ అధికారులు సమన్వయంతో శీఘ్రంగా చర్యలు తీసుకున్నారని, మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ ఇంజిన్ ఉపయోగించి శీఘ్రమైన చర్యలు చేపట్టి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారని అన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. సంబంధిత అధికారులపై కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఎస్టేట్ ఆఫీసర్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ కు షోకాస్ నోటీసు జారీ చేశారు. అలాగే జనరల్ కమిషనర్ పై చార్జెస్ ఫ్రేమ్ చేశారు. విజయవాడ స్టేడియంలో హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ పర్మిషన్ జనవరి ఎండ్లో పెట్టడం జరిగింది. బట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక మైనర్ ఫైర్ యాక్సిడెంట్
తెలపడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే ఫార్చునేట్లీ ఏ హ్యూమన్ లాస్ అనేది లేదు, మైనర్ ప్రాపర్టీ లాస్ అయితే కనపడతా ఉంది. దీన్ని ఆర్గనైజర్ కూడా యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా మేజర్ డ్యామేజ్ అనేది కనపడుతుంది. సార్, ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించి బర్డ్స్ అనేవి కూడా అంటే జంతువుల్ని కూడా ఇక్కడ మనకి ఇక్కడ పెట్టారు. సో ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కి సంబంధించి ఏమైనా జంతువులకి ఏమైనా గాయాలు జరిగాయా, వాటిని ఎక్కడైనా ప్రొటెక్ట్ చేశారు? ప్రస్తుతానికి అయితే అలాంటిది ఏమి దృష్టికి రాలేదు. ఆడియో గారు కూడా ఉన్నారు, పోలీస్ కూడా ఉంది, మన అనిమల్ వింగ్ కూడా ఇక్కడ ఉన్నారు. ఏమైనా వస్తే వాళ్ళకి ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ ప్లేస్ ని స్టేడియం కి కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జిబిషన్స్ కి ఎందుకు పర్మిషన్ చేయాలి, మేయర్ గారు కూడా క్వశ్చన్ చేస్తారు. దీనికి సంబంధించి అసలు వీళ్ళకి పర్మిషన్స్ అనేవి ఎందుకు ఇచ్చారు? జనరల్లీ ఏంటంటే మనం వేకెంట్ సైట్స్ ఉంటే ఎస్టేట్ నుంచి పబ్లిక్ యాక్టివిటీని వాళ్ళు వ్యాలిడ్గా పర్మిషన్ పెట్టుకుంటే ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇక్కడ ఎనీ ఖాళీ సైట్ ఉంటే మన పబ్లిక్ అనుకూలంగా ఉంది, మన ఎగ్జిబిషన్స్ ఉండొచ్చు, లేదంటే ఫేర్స్ ఉండొచ్చు, దాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ కండిషన్ ఖచ్చితంగా పెడతాము, మీకు కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకోవాలి, ఆర్గనైజర్ బాధ్యత ఉంటుంది. సో ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఆర్గనైజర్స్ కూడా యాక్టివ్ వాళ్ళు కూడా ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవటం, ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని మెగా డిఎస్సి ఎక్కడ 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం అనుభవం కలిగిన మీరే మాట ఇచ్చి మాట తప్పుతారా అని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం యుగంధర్, ఖచ్చితంగా రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్ర ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి జి సంతోష్ కుమార్లు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర నూతన నాయకత్వం పత్రికా విలేకరుల సమావేశం బుధవారం స్థానిక హనుమాన్పేట దాసరి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, యువగలం పాదయాత్ర సమయంలో ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేస్తామని, వచ్చిన 6 నెలల్లో నిరుద్యోగ భృతి ఇవ్వటంతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా 20 లక్షల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి పెద్దలు నేడు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను మర్చారని, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రచురించినటువంటి మాటలను నేడు మరచిపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి పేపర్లకే పరిమితమైందని, 6 నెలలు గడుస్తున్నా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాలేదని, వేలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక మెల్లో తాలిబుట్లు అమ్మి మరీ కోచింగ్ సెంటర్లో విద్యను అభ్యసిస్తున్నారని, ఉద్యోగాలు వస్తాయో రావో అనేటువంటి భయాందోళనను ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు తెలియటం లేదా అని చెప్పి విమర్శించారు. అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతూనే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి అనేక మంది నిరుద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నుండి పీకేస్తుందని, ఎటువంటి ఆంక్షలు లేకుండా నిరుద్యోగ భృతి చెల్లించాలని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడపలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి ఉచిత స్టడీ మెటీరియల్ అందజేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ఇది కూడా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఏజెన్సీ పద్ధతిని విరమించుకోవాలని, అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజ్ 1 గా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు అమరావతి రాజధాని ప్రాంతంలో ఇచ్చేటువంటి ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధ్యాయులు కల్పించాలని, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అందరికీ నైపుణ్యం కలిగినటువంటి విద్య, మెరుగైన వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఏఐవైఎఫ్ పోరాడుతుందని తెలిపారు. ఫిబ్రవరి 6 నుండి 9 వరకు శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్ర 22వ మహాసభల్లో చర్చలు అనంతరం 31 తీర్మానాలను ఆమోదించడం జరిగిందని తెలిపారు. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఫిబ్రవరి 6 నుండి 9వ తారీఖు వరకు 4 రోజుల పాటు ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలో శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభల్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీకాకుళంకు చెందినటువంటి యుగంధర్, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా కాకినాడకు సంబంధించినటువంటి సిహెచ్ గీత, అదేవిధంగా
మరొక ఉపాధ్యక్షులుగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రభాకర్, మరొక ఉపాధ్యక్షులుగా తిరుపతికి సంబంధించినటువంటి కత్తి రవి, అదేవిధంగా కార్యదర్శిగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి పరుచూరి రాజేంద్రబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి జి సంతోష్ కుమార్, సహాయ కార్యదర్శులుగా షేక్ సుబానీ పల్నాడు జిల్లా నుండి, జి నాగరాముడు నంద్యాల జిల్లా నుండి, కె శ్రీనివాసులు కర్నూలు జిల్లా నుండి, కోశాధికారిగా విశాఖపట్నంకు సంబంధించినటువంటి రాంబాబులతో పాటు 91 మందితో నూతన సమితిని మహాసభ ఎన్నిక చేయడం జరిగింది. నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. మన శ్రీకాకుళంలో 4 రోజుల పాటు 6 నుండి ఫిబ్రవరి 6వ తేదీ 9 వరకు రాష్ట్ర మహాసభల్లో నూతనంగా ఎన్నిక చేయబడ్డాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాకముందు వాలంటరీ వ్యవస్థ 2,60,000 మందిని కొనసాగిస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు గాలికి వదిలేసింది. అలాగే ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేస్తున్న 15,000 మంది ఈరోజు ఏపీ బెవరేజ్ కాంట్రాక్టర్ పేరు మీద 15,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయడం జరిగింది. వాళ్ళని కూడా నడి రోడ్డు మీద వదిలేసి ఈరోజు గవర్నమెంట్ చర్చలు జరుపుతాము, వాళ్ళతో మాట్లాడతాము, వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాము. అలాగే ఏపీ బెవరేజ్లో పనిచేస్తున్న 15,000 మందిని కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు విపరీతంగా ఉన్నాయి. అవి తక్షణమే పరిష్కారం చేసి బ్యాక్లాగ్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే విజయవాడ లయోలా కళాశాలలో ఈ నెల 14, 15, 16 తేదీలలో గ్రీన్ బీ సంస్థ ఆధ్వర్యంలో ట్రెజర్ హంట్ నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఈఓ పవన్ కుమార్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో లయోలా కళాశాల విజువల్ కమ్యూనికేషన్ హెచ్ఓడి రాయప్పతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రకృతి వల్ల వచ్చే లాభాలపై విద్యార్థులకు తెలియజెప్పేందుకు ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పలు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలానికి సంబంధించి ప్రకృతి మార్పు వంటి అంశాలను తెలియజెప్పే విధంగా పలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని ప్రకృతి గురించి తెలుసుకోవాలని ఆయన కోరారు. పిల్లలకి ప్రకృతితో కనెక్ట్ అవ్వడం వలన వచ్చే లాభాల గురించి కామిక్ బుక్స్, బోర్డ్ గేమ్స్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఎయిడ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాము. అండ్ రాబోయే శుక్రవారం ఫిబ్రవరి 14th, 15th అండ్ 16th ప్రకృతి పండగ అని చెప్పి పిల్లలు ఫోన్లకి అడిక్ట్ అయిపోవడం, పిల్లలనే కాదు యంగ్స్టర్స్ కానీ పెద్దవాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు డిజిటల్ అడిక్షన్ అనే ప్రాబ్లం అండ్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అనే ప్రాబ్లమ్స్ని నేచర్ ద్వారా ఎలా సొల్యూషన్స్ తెచ్చుకోవచ్చు అండ్ మల్టీఫోల్డ్ బెనిఫిట్స్ ఎలా తెచ్చుకోవచ్చు అని ఒక స్టోరీ బేస్డ్ గేమిఫైడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది ఎగ్జిబిషన్ లాంటిదే, కానీ దీంట్లో చాలా ఇంటిగ్రేటెడ్ చేసి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని, సెన్సోరియల్ లెర్నింగ్ అని చెప్పి మనిషి యొక్క 5 సెన్సెస్కి అర్థమయ్యేలాగా ప్రకృతి యొక్క బెనిఫిట్స్ త్రూ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అనే దాని మీద ఈవెంట్ చేస్తున్నాము. అండ్ లయోలా కాలేజ్లో ఈ ఈవెంట్ని చేస్తున్నాము. సో ఫాదర్, యూ కెన్ షేర్ సమ్ థాట్స్. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ విజువల్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను. పవన్ ఈ ఐడియాని ఫ్లోట్ చేసినప్పుడు ఈ ఐడియా అనేది చాలా సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ ఐడియాని పిల్లల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల్లో ఈ ఐడియాస్ని మనం ఫ్లోట్ చేసి వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగినప్పుడు మనం సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతామనేటువంటి అవగాహన మాలో కూడా కలిగింది. కాబట్టి మేము దీన్ని కొలాబరేట్ చేస్తూ మా కళాశాల మరియు ఇతర స్కూల్స్, కాలేజీ నుంచి వస్తున్న విద్యార్థులకు దీని పట్ల అవగాహన ఇద్దామనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలతోటి మేము కొలాబరేట్ చేయడానికి ముందుకు వస్తున్నామండి. పవన్ గారి ఈ ఐడియాలు పిల్లల్ని మరి ముఖ్యంగా ఇప్పుడు చదువులో ఒత్తిడికి ఉన్నటువంటి ఈ సమయంలో మరి ముఖ్యంగా ప్రకృతికి మనం ఏం చేస్తాం, ప్లే వే ఆఫ్ లెర్నింగ్, సెన్సోరియల్ లెర్నింగ్ అని అంటున్నాడు. ఈ అన్నిటిని కూడా ఒకే చోట వాళ్ళకి పిల్లలకి ఒక అనుభూతిని కలిగించినప్పుడు ఈ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది మనం చేసిన వాళ్ళం అవుతామనేటువంటి ఉద్దేశం మాలో కూడా కలిగింది. కాబట్టి దీనిలో మేము పార్టిసిపేట్ చేయడానికి మా విద్యార్థులని ఈ అవకాశాన్ని ఇవ్వడానికి మేము సంతోషంగా ఉన్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే బోండా ఉమా. పట్టభద్రులందరూ ఓటు వేసే విధంగా కూటమి నాయకులు కృషి చేయాలని సూచన. వన్ టౌన్ సితారా సెంటర్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం.
మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి, మేళతాళాల నడుమ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.